రేవంత్ భూదందాలో సమిధలు పేదలుగానే ఉన్నారు. పేదలు మాత్రమే సమిధలు అవుతున్నారు. అక్కడ కేవలం గిరిజనుల భూములపైనే కన్నేశారు. సొంత కుటుంబ సభ్యులకు లాభం చేకూర్చడం కోసం అడ్డికి పావుచేరు లెక్కన అక్కడ రైతుల్ని వేధించి వాళ్ళు భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ పేరిట అంటూ రైతులు ఎవరైతే తిరగబడితే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఇంకా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులందరూ కూడా ములాఖతులో వాళ్ళని కలిశారు. వాళ్ళపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. వాళ్ళని చిత్రహింసలకు గురి చేశారంటూ కూడా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఎస్ ప్రదీప్, ఇవాళ కొడంగల్ మరలబడితే రేపు తెలంగాణ తిరగబడబోతోంది. ఇది కేటీఆర్ గారు చేసినటువంటి స్టేట్మెంట్. నిజంగా అటువంటి సిచ్యువేషన్, అటువంటి పరిస్థితి రిఫ్లెక్ట్ అవుతోందా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కాంచి ప్రజలు రేవంత్ సర్కార్ మీద పెద్ద ఎత్తున నిరసనలు అయితే చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడం, రుణమాఫీ పూర్తి స్థాయిలో కాకపోవడం పట్ల పెద్ద ఎత్తున అయితే నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఏదైతే ఫార్మాకు సంబంధించి సొంత నియోజకవర్గం, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం లగచర్లలో పెద్ద ఎత్తున రైతులు అయితే నిరసన చేసినటువంటి పరిస్థితి. అటు జైరాబాద్ కాన్స్టిట్యూన్సీలో కూడా ఫార్మాకు వ్యతిరేకంగా అయితే ఆందోళన అయితే చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులకు లాభం చేకూరే విధంగా, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏదైతే ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారో దానికి సంబంధించి ఎవరు అడ్డొచ్చినా దాన్ని ఆపకుండా, రెండోది ప్రజల నుంచి నిరసనలు వచ్చినా ఏం లెక్క చేయకుండా అదిరించి బెదిరించి మొత్తానికైతే వాళ్ళ కుటుంబ సభ్యులకైతే ప్రయోజనం చేకూరుస్తా ఉన్నారు. ఇక్కడ లఘుచర్ల ఘటన సంబంధించి పెద్ద ఎత్తున నిరసనలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు తమ భూములు కోల్పోవడం పట్ల ఆగ్రహంతో ఉండి వచ్చినటువంటి గత 9 నెలలుగా ఆందోళన అయితే చేస్తా ఉన్నారు. భూములకు సంబంధించి మా భూములు ఇచ్చేది లేదని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో అధికారులు వెళ్లిన క్రమంలో ఏదైతే నిరసన వ్యక్తమైంది, పెద్ద ఎత్తున గెరావ్ చేశారు, దాడి చేశారు. దీని వెనుక ఈ అంశాన్ని పక్కదారి పట్టించడం కోసం దీన్ని బీఆర్ఎస్ కు ఆపాదించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే సానుభూతి పరులు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారినైతే అక్రమంగా అరెస్ట్ చేశారనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తా ఉంది. ముఖ్యంగా అక్కడ ఆందోళన చేసిన వారు పార్టీలకు అతీతంగా ఎవరైతే భూములు కోల్పోతున్నారో వారంతా ఆందోళన చేశారు, అధికారులను గెరావ్ చేశారు, దాడి చేశారు. అందులో పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు. కానీ దీన్ని బీఆర్ఎస్ కు ఆపాదించి బీఆర్ఎస్ వల్లే ఈ దాడి జరిగిందనేటువంటి ఏదైతే గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి ప్రకటనలు కావచ్చు, ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్ట్ చేసిన విధానం కావచ్చు, ఇదన్నింటినీ బీఆర్ఎస్ ఈ కుట్రలో ఇన్వాల్వ్ అయిందని చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉంది. అక్కడ కాంగ్రెస్ లో అంతర్గతంగా బయటికి రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత వాళ్ల కోసం ఈ రకంగా రైతుల్ని జైల్లో పెట్టినటువంటి దీనిపైన కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఎటువంటి చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఫార్మాసిటీకి సంబంధించి బీఆర్ఎస్ హయాంలో ల్యాండ్స్ ఉన్నాయి. కానీ అక్కడ కాకుండా తన నియోజకవర్గంలో ఫార్మా కంపెనీకి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం అయితే ఏదైతే లఘుచర్లలో ల్యాండ్ సేకరణ 3000 ఎకరాలకు సంబంధించి సేకరణ జరుగుతూ ఉందో ఇది వ్యక్తిగతంగా పార్టీకి అయితే నష్టం జరుగుతూ ఉంది. ఎందుకంటే అక్కడ తీసుకున్నటి నిర్ణయాలకు సంబంధించి ముఖ్యంగా అక్కడ రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఒక రాజ్యాంగేతర శక్తిలా వ్యవహరిస్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ పార్లమెంటు సభ్యురాలుగా గెలిచినటువంటి డీకేర్నన్ సైతం అక్కడ ఆ నియోజకవర్గంలో పర్యటించనిటువంటి పరిస్థితి. కానీ తిరుపతి రెడ్డికి మాత్రం పోలీసులు ఎస్కార్ట్ పెట్టి ఏదైతే ఆ నియోజకవర్గంలో కావచ్చు, ఆ ఘటన ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతంలో కావచ్చు తిప్పినటువంటి పరిస్థితి. మరోవైపు కలెక్టర్ కార్యాలయానికి తిరుపతి రెడ్డి వెళ్లినా అక్కడికి అధికారులు ఎదురొచ్చి మరి స్వాగతం పలుకుతున్న తీరుకు సంబంధించి ఇట్లా కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అవడం వల్ల పార్టీకి అయితే నష్టం చేకూరుతుంది. ఇది సామరస్యపూర్వకంగా చేయాల్సినటువంటి అంశం. ఇది మునుముందు రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంది. అది పార్టీ మీద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. దాన్ని కొంత ఏదైతే అక్కడ చేయాల్సినటువంటి అంశానికి సంబంధించి ఒక సామరస్యపూర్వకంగా రైతులను ఒప్పించి మెప్పించి వారికి ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఆల్టర్నేటివ్స్ ఏవైతున్నాయో అవన్నీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ మంత్రి గాని లేదా ఇతర నేతలు ఇన్వాల్వ్ అయ్యి రైతులతో మాట్లాడి ఒక సామరస్యపూర్వకంగా ఈ అంశాన్ని సెట్ చేస్తే బాగుండు. కానీ ఈ రకమైనటువంటి సంఘటన రైతుల నుంచి ఈ రకమైనటువంటి దాడి అనేది పార్టీకి అయితే నష్టం చేకూరుతుంది. ఆ రకంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. కొంత ముందు చూపుతో కొద్దిగా ఆలోచన పరంగా పోతే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే రైతుల నుంచి ఆ రకంగా 9 నెలల నుంచే ఆందోళన అయితే జరుగుతూ ఉంది. ఇది అందరికి తెలిసినటువంటి విషయం. ఆ నియోజకవర్గంలో ముఖ్యంగా అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ
ఆ రోజు పోలీసులు అక్కడ లేకపోవడం ఒకటి, పోలీసుల అయితే ముందస్తు ఏం జరుగుతుందన్నటువంటి అంచనా ప్రదీప్, నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో తెలంగాణ భవన్ కు వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళ బాధ వెళ్ళకున్నారు. ఆమె నిండు గర్భిణి కూడా ఉంది. ఇప్పుడు నన్ను కనీసం హాస్పిటల్ తీసుకెళ్లే వాళ్ళు కూడా ఎవరు లేరు, స్కానింగ్ తీయించడం కోసం తీసుకెళ్లే వాళ్ళు కూడా ఎవరు లేరంటూ ఆమె తన బాధ చెప్పుకుంది. మిగతా వాళ్ళు కూడా తమ బాధ చెప్పుకున్నారు. ఇవాళ స్వయంగా వెళ్ళి సంగారెడ్డి జైల్లో ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శించారు. సో ఈ ఘటన అంతా కూడా ఆయా వర్గాల నుంచి వస్తున్నటువంటి ఈ స్పందన, ఈ రియాక్షన్, ఇదంతా కూడా పార్టీగా ప్రభుత్వంగా ఏమీ అంచనా వేసుకుంటున్నారు? ఓవరాల్గానైతే ఇది రైతుల నుంచి వచ్చినటువంటి అంశం, ఏదైతే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమైంది. ఎందుకంటే భూముల ధరలు గణనీయంగా పెరిగాయి, తమకు ఉన్నటువంటి భూమి కోల్పోతే మాకు బతుకు ఆధారం ఉండదు అన్నటువంటి భావన ప్రతి ఒక్కరిలో రైతుల్లో ఉంటుంది. అక్కడ ముఖ్యంగా అక్కడ గిరిజన రైతులు అత్యధికంగా ఉన్నారు. వాళ్ళు తమ ఆవేదనను ఆవేశ రూపంలో, దాడి రూపంలో అయితే చూపించారు. పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ అంశాన్ని రైతులతో అయితే ప్రభుత్వం ఢీకొన్నా, లేకపోతే రైతులకు సంబంధించి ఇబ్బంది పెట్టినట్టయితే మరింత నష్టం చేకూరుతుందని భావించే దీన్ని బీఆర్ఎస్ ఈ దాడి వెనుక ఉందన్నటువంటి కుట్రకు సంబంధించి బీఆర్ఎస్ ఉందని చెప్పి ప్రభుత్వం నుంచి అయితే ఆరోపణలు వస్తా ఉన్నాయి. అయితే ఏదేమైనా అంతర్గతంగా మాత్రం ఈ అంశం పట్ల కొంత పార్టీకి నష్టం చేకూరింది. కొంత వారిని రైతులను ఒప్పించి వారికి ప్రత్యామ్నాయాలు చూపించి ఉంటే బాగుండదు అన్నటువంటి చర్చ అయితే జరుగుతా ఉంది.